వెల్కమ్ టు టుడే టీవీ తెలుగు. బుచ్చినాయుడు కండ్రిగ శ్రీకాళహస్తి రహదారి వెంటనే పూర్తి చేయాలి. బుచ్చినాయుడు కండ్రిగ నుండి శ్రీకాళహస్తి తిరుపతికి వెళ్లేందుకు ప్రస్తుతం ఒకే ఒక్క రహదారి మార్గం మాత్రమే ఉంది. అయితే ఆ రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగించే స్థితిలో ఉంది. ప్రభుత్వం మారినా, అధికారులు మారినా ఈ రహదారి పరిస్థితి మాత్రం మారకపోవడం బాధాకరం. ఈ మార్గాన్ని ప్రతిరోజు శ్రీ సిటీకి వెళ్లే కార్మికులు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, స్థానిక ప్రజలు వినియోగిస్తున్నారు. రహదారి దారుణ స్థితి కారణంగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని పలువురు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అత్యంత ఆందోళనకరం విషయం. రాష్ట్ర విభజన అనంతరం జిల్లాల పునర్విభజన జరిగినప్పటికీ తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర మండలాల ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు ఈ మార్గంపైనే ఆధారపడాల్సి వస్తోంది. కలెక్టరేట్ లేదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గం కావడంతో ప్రజలు, యువకులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ రహదారి కొన్ని ప్రాంతాల్లో అత్యంత దారుణంగా ఉండటం వల్ల వెంటనే పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా సదుపాయం కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలు, యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమాలకు దిగడంతో పాటు సంబంధిత అధికారుల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించడానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాము. ఇవాళ ఉచ్చినాయుడు కండుగు నుండి శ్రీకాళహస్తి తిరుపతికి వెళ్ళాలంటే అటు ప్రయాణికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు తీవ్ర ఇబ్బందులు పడుతూ రోడ్డు ప్రమాదానికి గురవుతూ ఉన్నారు. ఎందుకనంటే మనం చూసుకున్నట్లయితే రాష్ట్రం విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను మోడిఫికేషన్ చేసి మండలాలను కొన్ని మండల స్థాయి జిల్లాలుగా చేసి ఆ మండలాల్ని కొన్ని జిల్లాల్లో కలపడం జరిగింది. అయితే ఏదైతే తిరుపతి జిల్లా ఉందో తిరుపతిలో ఉచ్చినాయుడు కండ్రిగ కావచ్చు, అటు సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ, సత్తువేడు, వరదాయపాలెం, ఉచ్చినాయుడు కండ్రిగ ఇవన్నీ తిరుపతి జిల్లాలో కలిపారు. అయితే తిరుపతి జిల్లాలో ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా అధికారపూర్వకంగా అధికారులకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నా ఈ రోడ్డు మార్గంలో వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఏదైతే బుచ్చినాయుడు కండ్రిగలో చదివే విద్యార్థులు కావచ్చు, వరదాయపాలెం చదివే విద్యార్థులు కావచ్చు, దడలో చదివే విద్యార్థులు కావచ్చు, వాళ్ళంతా డిగ్రీ స్థాయి, ఇంటర్మీడియట్ స్థాయికి చేరాలంటే ఒక కాళహస్తి ఉండేది. ఆ కాళహస్తికి ఇప్పుడు ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించాలంటే వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకుని వెళ్ళే పరిస్థితి ఈ రోడ్లో ఏర్పడింది. మనం చూస్తూ ఉన్నాం. ఇదే రోడ్లో టిప్పర్లు కావచ్చు, బస్సులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, టూ వీలర్లు కావచ్చు, అనేక వాహనాలు ఈ రోడ్లో నిత్యం రవాణా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ రవాణాలో జరిగే ప్రయాణికులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఇవాళ ప్రాణాలను అరిచేతులు పెట్టుకుని వెళ్ళే పరిస్థితి. ఎందుకనంటే రోడ్డు సక్రమంగా లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ రోడ్డు ప్రమాదానికి గురవుతారో అని చెప్పేసి ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క తీవ్ర ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు, చాలా ఆలోచన పడుతూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ రోడ్డుపై దృష్టి పెట్టి ఈ రోడ్డుని వెంటనే పూర్తి చేయవలసిందిగా మేము స్థానికంగా ప్రజలు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు కోరుకుంటా ఉన్నాం. ఎందుకనంటే నిత్యం ఈ రోడ్లో ప్రయాణించే ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారు. అట్లాగే మనకి చూసుకున్నట్లయితే శ్రీ సిటీలో కూడా 100లకు పైగా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో పనిచేసే కార్మికులు కూడా ఈ రోడ్లో ప్రయాణం చేసే పరిస్థితి ఉంది. వెంటనే ఈ రోడ్డుని పూర్తి చేసి విద్యార్థులకు, యువకులకు, కార్మికులకు, ప్రజలకు న్యాయం చేసి వాళ్ళ యొక్క రవాణా తాపీగా జరిగే విధంగా చర్యలు చేపడతారని చెప్పేసి కూడా మేము స్థానికంగా కోరుకుంటా ఉన్నాం. మీ పేరు? ఏ ఊరు? ఏంది ఈ రోడ్డు పరిస్థితి? ఏ ఊరు నుండి ఏ ఊరు పోవాలా? ఏంది? తమిళనాడుకి సూర్యపేట, మెడ్రాస్ అటు పోతాయి. తమిళనాడుకి అటు పోయే బండ్లు రోడ్డు గుంటల మెట్లు ఎప్పుడు గుంట అయిపోతున్నాయి. ఎవరు పట్టించుకోవాలి? యాక్సిడెంట్లు జరిగిపోతున్నాయి, మన కూడా జరిగినాయి. బైకులు అందరూ పడిపోతున్నారు. ఇప్పుడు
కాట్లా పక్కన గుంటలు చేస్తా అదే మరి జరుగుతుంది లాస్ట్ ఇట్లా జరుగుతున్నాయ్యా బైక్లో పడిపోతున్నాయి సైట్ బాగా ఉన్నా కూడా గుంట మెట్లు ఊరైపోతుంది దుమ్ము మరి జరుగుతుంది రోజులు కట్టినా కూడా రోడ్డు కొంచెం ఎక్కువ